ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు మన దగ్గర నుండి కోరేది ఏంటి? ఏంటి కోరుతున్నాడంటే, దేవుడు మనం ఆయనను తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. మనం ఆయన్ని తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీకు ఎంత తెలుసు? హౌ మచ్ డూ యు నో గాడ్? దేవుడు నాకు తెలియజేస్తుంది, దేవుడిని రుచి చూచి ఎరగాలంట. యెహోవా ఉత్తముడని. రుచి చూసారా ఎప్పుడన్నా దేవుణ్ణి? దేవుడి కార్యాలు రుచి చూసారా? దేవుడి శక్తిని రుచి చూసారా? దేవుడి మహిమని రుచి చూసారా? హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ గాడ్ ఎనీవేర్ ఇన్ యువర్ లైఫ్? కెన్ యూ సే ఈస్ గుడ్? ఎక్కడ ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారా, నేను దేవుడిని రుచి చూశాను, దేవుడు ఉత్తముడు, నా దేవుడు లాంటి దేవుడే లేడు అని చెప్పేవారు బిగ్గరగా చెప్తారా? బట్ దెన్ ఐమ్ ఆస్కింగ్ యూ, హౌ మచ్ డూ యు నో గాడ్? దేవుని మీరు ఎంత ఎరిగి ఉన్నారు? దేవుని మీరు ఎంత తెలుసుకున్నారు? ఎలాగ దేవుని తెలుసుకుంటాం? దేవుని వాక్యం ద్వారంగా ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసుకుంటాం. దేవుని హృదయం, దేవుని గుణగణాలను తెలుసుకుంటాం. దేవుని వాక్యం చదువుతుంతో దేవుడు ఏ పరిస్థితుల్లో కోప్పడతాడు, ఏ పరిస్థితుల్లో ప్రేమను చూపిస్తాడు, ఏ పరిస్థితుల్లో జాలిని చూపిస్తాడు, ఏ పరిస్థితుల్లో ఆయన రోషము. దేవుని వాక్యం చదువుతంలో ఆయన గుణగణాలు, ద క్యారెక్టర్స్, ద అట్రిబ్యూట్ అండ్ ది క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అదే రీతిగా దేవుని మార్గాల్ని దేవుని వాక్యం నుండి తెలుసుకోగలుగుతాము. దేవుని మార్గంలో తెలుసుకునేటప్పుడు దేవుడు ఈ రీతిగా చేస్తాడా, ఈ రీతిగా చేయగలుగుతాడా, దేవుడు ఈ రీతిగా సహాయం చేయగలుగుతాడా, దేవుడు ఈ రీతిగా మార్గాన్ని కలిగించగలుగుతాడా, దేవుడు ఈ రీతిగా మేలు చేస్తాడా, నీవు తెలుసుకోవాలి. అదే రీతిగా ఆయన శక్తి దేవుని వాక్యంలో చూస్తానండి, ఆయన శక్తి ద్వారంగా ఆయనను తెలుసుకోగలుగుతాము. దానియేలు గ్రంథము 11:32. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. ఏం చేస్తారంట? దేవుడు తెలుసని చాలా మంది చెప్పారు. ఏది నీ గొప్ప కార్యం? బికాజ్ నీకు దేవుడు తెలుసు అన్నది నువ్వు దేవుని ద్వారా నిరూపిస్తున్నావు. నువ్వు చేసే గొప్ప కార్యం ద్వారంగా నిరూపిస్తున్నావు. నీకు దేవుడు తెలుసు అనేది నీ జీవితంలో ద్వారంగా సోర కార్యాలు నువ్వు జరిగిస్తున్నావు. దేర్ ఇస్ సమ్ ఎవిడెన్స్. వేర్ ఇస్ ఎవిడెన్స్? ప్రతిదానికి కలవరపడిపోతున్నావు, ప్రతిదానికి భయపడిపోతున్నావు, ప్రతిదానికి బాధపడిపోతున్నావు, ప్రతిదానికి పారిపోతున్నావు, ప్రతిదానికి ఐ గివ్ అప్ అంటున్నావు. దేవుని ఎరిగిన వారు మాత్రమే సోరకార్యాలు చేస్తారు. దేవుని ఎరగకుండా నువ్వు సోరకార్యాలు చేయలేవు. దేవుని ఎరుగుతామంటే దేవుని నామాన్ని తెలుసుకుంటాం మాత్రం కాదు. ఇక మాటలు చెప్పాలంటే నామాన్ని తెలుసుకుంటే మాత్రం కాదు అన్నప్పుడు ఐ డోంట్ మీన్ దట్ యు డోంట్ ఎక్స్పీరియన్స్. ఐమ్ సెయింగ్ నోయింగ్ జస్ట్ ద నేమ్ ఇస్ నో యూస్. ఆయన దేవుడు అని చెప్తాను చాలతో. దెయ్యములు కూడా ఆయన దేవుడు అని నమ్మి గజగజాలు వణుకుతున్నాయంట. నువ్వు నమ్ముతున్న పెద్ద గొప్పతనం లేదు. ఆయన దేవుడు అని చెప్తాం కాదు. దెయ్యములు కూడా గౌరవం అన్న నీకు ఉందా? నాట్ రియల్లీ. ఈరోజు చాలామంది దేవుడు అంటే యేసు ప్రభు దేవుడు అంటే ఆలయానికి వెళ్తాం ఆదివారం అయిపోయింది. నో, నీవు ఆయనని ఎరిగి ఉండాలి. అదే పౌలు రాస్తూ అంటాడు, దట్ ఐ మే నో యు మోర్. నిన్ను అధికంగా తెలుసుకోవాలి. అక్కడ గ్రీక్ మాట రాసినప్పుడు అంటాడు, దట్ ఐ మే నో యు మోర్ అన్నప్పుడు హి యూజెస్ ద వర్డ్ ఇంటిమేసీ. దట్ ఇంటిమేసీ ఈజ్ లైక్ ద హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్ ద రూమ్. గది లోపల ఉన్న ఆ ఇంటిమేసీ నిన్ను అంతగా తెలుసుకోవాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు దేవుని ఎంతగా తెలుసుకున్నారు? ఎంతగా దేవుని హృదయాన్ని ఎరిగి ఉన్నారు? దేవుని మార్గాలు ఎరిగి ఉన్నారు? కేవలం దేవుని కార్యాలు చూస్తాం కాదు, దేవుని మార్గాలు ఎరిగి ఉండాలి. ఎందుకంటే ఇశ్రాయేలీయులు దేవుని కార్యాలు చూసారంట, కానీ మోషే దేవుని మార్గాలు ఎరిగి ఉన్నాడంట. ఇట్ ఈస్ నోయింగ్ ద వేస్ ఆఫ్ గాడ్. దేవుని ఎరుగుతామంటే ఆయన శక్తిని కలిగి ఉంటాము. సోర కార్యాలు మన జీవితంలో జరిగిస్తాము. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో సోర కార్యాలు దేవుడు జరిగించాలని దేవుడు మీ వైపు ఎదురు చూస్తున్నాడు. ఏంటి? దేవుడు మీ కొరకు చేస్తాం కాదు, మీరు జరిగించాలని దేవుడు మీ వైపు ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభువులో చెప్పలేదా, నా యందు మీరు విశ్వాసం ఉంచితే నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారని? ఏది కారణం ఏంటి? అక్కడ కండిషన్ పెట్టాడు. మీరు నమ్మితే కాదు, విశ్వసిస్తే ఆ మాటకు చూస్తే, ఇఫ్ యూ ఫాలో లైక్ మీ, ఇఫ్ యూ బిలీవ్ మీ అండ్ లివ్ లైక్ మీ, దెన్ యూ విల్ డూ. నువ్వు నన్ను చూసి నాకులాగా బ్రతుకుతే అప్పుడు చేస్తావు. యేసు ప్రభువు తెలిసినంత మాత్రాన చేస్తాం కాదు. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో సోర కార్యాలు ఏదైనా ఒకటనా జరిగిందా? మీ జీవితంలో ఫలం ఏ రీతికైనా కనబడుతుందా? మీ జీవితంలో ప్రయోజనం ఉందా? మీ జీవితంలో ప్రతిఫలం ఉందా? మీ జీవితంలో దేవుని హస్తము తోడు కార్యము క్రియలు చూడగలుగుతున్నారా? లేకపోతే ఇంకా ఐ కాంట్ డూ ఎనీథింగ్, నేనేమి చేయలేకపోతున్నాను, నేనేం సాధించలేకపోతున్నాను, నా జీవితంలో ఏది జరగట్లేదు, నాలో ఏమి అవకాశములు లేవు, నా వల్ల కుదరట్లేదు అన్న పరిస్థితుల్లో బతుకుతున్నారా? ఎందుకంటే ఎంతోమంది మీలో మీ ప్రార్థన భారాలు చూసినప్పుడు
చేతి వరకు వచ్చిపోయింది, అది వచ్చిపోయింది, ఇది చేయలేకపోతున్నాను, అది బ్రతుకుతానికి అవకాశం లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను అంటారు. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని మీరు ఎరుగరా? నీకు విశ్వాసం ఉందంటే ప్రార్థనలో దేవుని చిత్తము వెతికి దేవుని సహాయం తీసుకుని ఆ అడుగు నువ్వు తీయాలి. నువ్వు చెయ్యి పైకెత్తితే ఎర్ర సముద్రం 2 పాయలు అవుతుంది, చెయ్యి కింద పెట్టుకుంటే కాదు. నువ్వు కాలు పెడితే యోర్దాను నది 2 పాయలు అవుతుంది, నువ్వు కాలు పెట్టకుండా కాదు. విచ్ మీన్స్ ద ఫస్ట్ స్టెప్ నీ దగ్గర ఉంది, దేవుని దగ్గర కాదు. దేవుడు కోరేది నువ్వు మొదట అడుగు తీయాలి, నువ్వు మొదట చేయాలి, నువ్వు పని చేయాలి, నువ్వు విత్తనం వెత్తాలి, నువ్వు ప్రయాస పడాలి. ఏది నీ ప్రయాస? ప్రయాస లేకుండా దేవుని వేరుకుంటున్నారు, ప్రయాస లేకుండా ఆశీర్వాదం కోరుకుంటున్నారు, విత్తనం లేకుండా దేవా ఫలింపజేయ అంటున్నాడు. ఏం ఫలింపజేయాలి? ఎందుకంటే మంచి నేల ఉండొచ్చు, మంచి మట్టి ఉండొచ్చు, ఒట్టి వర్షం మాత్రం పడితే చెత్త పెరుగుతుంది. దాంట్లో మంచి విత్తనం వేస్తే మాత్రమే ఆ విత్తనం ఎదుగుతుంది. ఈరోజు నీవు విత్తాలి, ఎందుకంటే విత్తనానికి విత్తనం ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఇచ్చిన విత్తనం గురించి నేను లెక్క అడుగుతాడు. జాగ్రత్త. తలాంతుల ఉపమానంలో చూస్తున్నాము, దేవుడు ఎవరికి ఎంత తలాంతు వారి స్తోమత ప్రకారం ఇచ్చాడన్న మాట బైబిల్లో రాయబడి ఉంది. వారి స్తోమత ప్రకారం ఇచ్చాడంట. ఈరోజు నీ స్తోమత ప్రకారం నీకు ఇచ్చాడు. పొరుగుని చూసి నువ్వు ఆశపడద్దు. నువ్వెంత పని చేయగలవో, నువ్వెంత బ్రతకగలవో, నువ్వెంత వాడగలవో, నువ్వెంత చేయగలుగుతావో అంతే నీకు ఇచ్చాడు. యూ బెటర్ లివ్ లైక్ ద వన్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ. యు ఆర్ అకౌంటబుల్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం గురించి నువ్వు లెక్కప్ప చెప్పాలి. ఈరోజు లెక్కప్ప చెప్పాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు వాక్యం చూస్తున్నానండి. ఇర్మియా గ్రంథము 9:23-24 వచనాలు చదువుతాం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఆగండి. అంటే జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయిస్తానికి అవకాశం ఉందన్నమాట. అతిశయిస్తారనమాట. అతిశయిస్తానికి అవకాశం ఉంది. అంటే నీకు నీ జ్ఞానం ఉంది, నేను గొప్ప ఉండరా, నాకు బలం ఉంది, నేను చేసుకోగలను, నా అంతటా నేను సాధించగలను. చూసేస్తాను. కొంతమంది నోరు తెరిస్తే చూసుకుంటాం చూసి ఎప్పటి వరకు మొత్తం పెట్టుకుంటారు. ఒకేసారి మీద పడి కూలి చచ్చేంత వరకు. అప్పుడు మనుషులు సహాయం అడుగుతారు, ఎవరు సహాయానికి రారు. కారణం ఏంటంటే నీ గర్వమే. చూసుకుందాం has made you lonely. దేవుని వాక్యం చూస్తే ఆ రీతిగా అతిశయించకూడదంట, గర్వించకూడదంట. కానీ అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపుచు. జాగ్రత్తగా చదవండి. అన్నమాట ఏంటి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. దేవుని బట్టే ఆయన చూస్తాడు, ఆయన చేస్తాడు. ఈరోజు నేను ఏమై ఉన్నానో ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన జరిగిస్తున్న కార్యాన్ని బట్టి, నా యందు నేను కాదు, నా బట్టి నేను కాదు, నాట్ అబౌట్ మీ. ఈరోజు మీ జీవితంలో అతిశయం ఉందా? లేకపోతామో ప్రాబ్లమే, నీ పైన నీకు ఉంటామో ప్రాబ్లమే. ఇది కూడా చాలామంది నేనేం అతిశయిస్తలేదంటారు, అది ప్రాబ్లమే. అతిశయించాలంట దేన్ని బట్టి? దేవుని బట్టి, ఆయన జరిగిస్తున్న కార్యాలను బట్టి. బికాజ్ నువ్వు అతిశయించకపోతే నీకు మోటివేషన్ ఉండదు, ఇన్స్పిరేషన్ ఉండదు, ఫోకస్ ఉండదు. ఈరోజు చాలామంది ఏ ఇన్స్పిరేషన్ లేకుండా బ్రతుకుతున్నారండి. ఈరోజు చాలామంది ఏ మాత్రం ఇన్స్పిరేషన్ లేదు, లైఫ్లో ఇన్స్పిరేషన్ లేదు. ఐ యు ఇన్స్పైర్డ్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్? డెడ్, బోర్డ్, మోనోపోలీ లైఫ్. పొద్దుట్లో ఇస్తే ఇదే బ్రతుకు, ఇదే జీవితం, ఇదే ఇది. యు నీడ్ టు హ్యావ్ ఇన్స్పిరేషన్. ప్రతి క్రైస్తవుడికి ఇన్స్పిరేషన్. డాక్టర్ చెప్తాడు, ఇన్స్పిరేషన్ లేకపోతే ప్రతిరోజు మనుషుడు నూతన అడుగు తెస్తానికి లేదంట. ప్రతిరోజు ఇన్స్పైర్, నేను తెస్తా, నేను చేస్తా, నేను సాధిస్తా, నాకు దేవుడు శక్తినిచ్చాడు, దేవుడు ఆయన కృపనిచ్చాడు, దేవుడు ఆయన తోడునిచ్చాడు, ఈ రోజు నూతన కార్యం నా జీవితంలో దేవుడు జరిగిస్తాడు. యూ నీడ్ టు బి ఇన్స్పైర్డ్. నో ఇన్స్పిరేషన్, డెడ్, నో ఇంట్రెస్ట్ ఆఫ్ లైఫ్. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇందుకు బ్రతుకుతున్నాను రా, which means you need some inspiration. The word of God will inspire you. దేవుని వాక్యం నిన్ను పురుగొలుపుతుంది లోపల నుండి. దేవుని వాక్యంలో చూస్తానండి, ఎక్సోడస్ చాప్టర్ 3 verse 13 and 14. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుని అడిగాను. ఇక్కడ అడుగుతున్నాడు మోషే, నువ్వు ఎవరివని చెప్పాలి?
నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నువ్వెవరిని ఇంట్రడ్యూస్ చేయాలి? నువ్వు నాతో చెప్తున్నావు, నువ్వు నన్ను పంపిస్తున్నావు, నేను పంపిస్తే వాళ్ళు అంగీకరించాలి కదా. నువ్వు నన్ను పంపిస్తున్నావు, వారు నన్ను అంగీకరించాలి కదా. ఏమని చెప్పాలి? ఏమని తెలియజేయబడుతుంది? అక్కడే దేవుని పరిశుద్ధమైన నామం మొదటికి తెలియజేయబడుతుంది. ఏమని? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. నేను ఉన్నవాడను అనువాడు. ఐ యామ్ దట్ ఐ యామ్ యావే. అక్కడ తెలియజేయబడుతుంది నేను ఉన్నవాడను అనువాడను. అక్కడ దేవుని నామాన్ని తెలుసుకున్న తర్వాత అది ఎవరు అని అడగల మోషే. డన్. నేను వెళ్ళి చెప్తాను. ఈరోజు దేవుని ఎరిగి ఉండాలి, ఆయన శక్తిని కలిగి ఉండాలి. ఆయన నామంలో విశ్వసించిన వారు సోర కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. బైబిల్లో చెప్పాలంటే ఇంకా అనేక అధ్యాయాలు ఉంటాయి. కానీ ప్రతి మాటను మీకు చెప్పాల్సిన తిప్పేదానికన్నా మీకు చెప్పవలసింది దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా చెప్పుచుండగా మనసులో నమ్మండి. నిజముగా దేవుని ద్వారంగా వాడబడేవాడు, దేవుని సంతోషపెట్టాలన్నవాడు, దేవుని చిత్తంలో బ్రతకాలన్నవాడు మొదటగా దేవుడు ఎవరో తెలుసుకోవాలి, దేవుని మార్గాలు ఏంటో తెలుసుకోవాలి, దేవుని స్వభావం ఏంటో తెలుసుకోవాలి. ఆయన కృపను అనుభవిస్తున్న వ్యక్తి దేవుని బట్టి ఆయన దేవునికి మహిమనవ్వాలి. రెండోది, దేవుడు మన దగ్గర నుండి కోరేది మనం ఆయన్ని ప్రేమించాలని. ఏంటి ఆ మాట మీరు చెప్పండి? ఇక్కడ ఎవరైనా దేవుని ప్రేమిస్తున్నారా? చేతున్నాం కాబట్టి ఎట్లా? వెరీ గుడ్. ఎందుకంటే హృదయంలో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. నేను నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నానా? డు ఐ ట్రూలీ లవ్ గాడ్? డు ఐ లవ్ గాడ్? మీకు మీరు ప్రశ్నించుకోండి, మీరు నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నాననే వారైతే దేవుని వాక్యం ఎలా ప్రేమించమంటుందో చూద్దాం, ఆ రీతిగా ప్రేమిస్తున్నామో చూద్దాం. దేవుడి వాక్యం తెలియజేయబడుతుంది. మత్తయి సువార్త 22:36 నుండి 37 చదువుదామండి కొంచెం వేగంగా. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ద లా కీపర్స్ వచ్చి యేసు ప్రభు దగ్గర అడుగుతున్నారంట. ధర్మశాస్త్రాన్ని బోధించేవారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారంట, బోధకుడా నీకు తెలిసి కదా, నీ చెప్పు ఏంటి ద గ్రేటెస్ట్ కమాండ్ ఏంటి బైబిల్లో? ద గ్రేటెస్ట్ కమాండ్ ఏంటంటే దేవుడు మనుషుడికి ఇచ్చే ఆజ్ఞ, రిక్వెస్ట్ కాదు, సజెషన్ కాదు. ఈ మాట జాగ్రత్తగా వినండి. God is not requesting you or suggesting you to love. God is commanding you to love. ఈరోజు తరంలో ఈ మాట చెప్తే హౌ కెన్ వన్ కమాండ్ మీ టు లవ్ అంటారు. ఇట్ ఈస్ మై విష్, లవ్ ఇస్ మై చాయిస్. నాకు ఇష్టమైతే ప్రేమిస్తా, నాకు ఇష్టమైతేనే ప్రేమ, నన్ను ఫోర్స్ చేయలేరు ప్రేమలో. దేవుడు ఫోర్స్ చేస్తలే, నిన్ను కమాండ్ చేస్తున్నాడు. ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే రాజుల గురించి అర్థం అవ్వాలి, రాజుల గ్రంథాల గురించి చదవాలి. ఒక రాజు ఒక స్థలాన్ని స్వతంత్రించుకున్న తర్వాత, ఒక స్థలంలో పోరాడి జయించిన తర్వాత ఆవిడ వచ్చి ఎవరిని ఓటేయమని అడగడం, ఒకటే అనౌన్స్మెంట్ ఇస్తాడు, ఇదిగో నేను నీ రాజుని, నీ గత రాజుని ఓడించా, జయించా, మొత్తం అధికారం నాది, నా వీరత్వం, నా బలత్వం, నా ఆర్మీ, మై పవర్, ఇదిగో నా మహిమ. యూ బెటర్ లవ్ మీ ఆర్ ఐ విల్ కిల్ యూ. అంతే చాయిస్ అక్కడ. నువ్వు నన్ను ప్రేమించు, నాకు లోబడు, నాకు భయపడు, నా మాటకు విరోధంగా తిరగొద్దు, నా మాట లోబడలేదా చంపేస్తానంటాడు. అది రాజు. మనం ఈరోజు డెమోక్రసీ, వి లివ్ ఇన్ ఫ్రీడమ్. మనం నాకు ఇష్టమైతే మర్చిపోవద్దు, పరలోక రాజ్యం ఇస్ నాట్ ఎ డెమోక్రటిక్ కంపెనీ ఆర్ పార్టీ. ఇట్ ఈస్ ఎ కింగ్ రూల్. అది రాజశాసనము, రాజాజ్ఞ. అందుకని దేవుని బిడ్డలమైన మనం ప్రార్థన చేసినప్పుడు, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము, నా చిత్తము కాదు, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు ఇక్కడ. సో కింగ్, యూ టేక్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ యోర్ డొమినియన్. యూ సే ఎ వర్డ్, ఇట్ షల్ హ్యాపెన్. ఈరోజు నీ జీవితంలో దేవుడు నీకు కృపణిస్తున్నది, నీవు ఆయన మార్గములోకి రావాలని, నీవు ఆయన తెలుసుకుని బ్రతకాలని, నీవు ఆయన సాక్షిగా నిలబడాలని. ఓ క్రైస్తవుడా, ఎందుకంటే క్రైస్తవుడిని పిలుచుకుంటూ క్రీస్తుకి అవమానం తెస్తున్నారు కదా చాలామంది. దేవుణ్ణి ఎరిగి ఉన్నావా? నీ పరమ తండ్రిని ఎరిగి ఉన్నావా? యేసుని నమ్ముతున్నావా? పరిశుద్ధాత్మ ఆలయంగా నీ దేహం ఉందా? నీ జీవితం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే జీవితం ఉందా? ఈరోజు ఇంకా ఎందరో అజ్ఞానంలో, ఆచార బ్రతుకులో బ్రతుకుతూ ఉన్నారు. దేవుని వాక్యం చూస్తానండి, ఎక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:17-19 చదువుతామండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను,
తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు ఆయన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయాలని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా, మీరు దేవుని సంపూర్ణత, నిన్ను సంపూర్ణపరిచేది ఎవరు? దేవుడు. ఆయన సంపూర్ణత నీవు సంపూర్ణమవ్వాలని, ప్రేమ యందు వేరపాడి స్థిరపడి, ప్రేమ యందు వేరుపాడి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఏంటంట? దట్ యు బి రూటెడ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద లవ్. ప్రేమలో నువ్వు నాటబడాలంట, నువ్వు వేరులు పాకాలంట. అదే సమయంలో ప్రేమలో ఉండటంతో నీకేమంటది? మే హ్యావ్ పవర్, శక్తి కలిగిన వ్యక్తిగా విత్ ఆల్ ద లార్డ్స్ పీపుల్, దైవ జనులతో, దైవ ప్రజలతో, దైవ బిడ్డలతో నీ జీవితంలో ఫలించే జీవితం కలిగి ఉండాలి. ఈరోజు నీవు దేవుని ప్రేమిస్తున్నావా? నీవు దేవుని ప్రేమిస్తున్నావని అడిగినప్పుడు చేతులు ఎత్తుతున్నాను, ఎందుకంటే పరీక్షించుకోమన్నాను. కానీ నువ్వు ఏ రీతిగా పరీక్షించుకుంటావు అంటే ఇదిగో నెంబర్ 1, నీవు దేవుడు ప్రేమిస్తున్నావు అనే దానికి సాదృశ్యము దేవుడు నీ జీవితంలో మొదటి స్థానంలో ఉండాలి. మీ జీవితంలో దేవుడు మొదటి స్థానంలో ఉన్నాడా? దేవుని చిత్తంని అడిగి చేస్తున్నారా? దేవుని చిత్తంని వెతికి నిర్ణయాలు చేస్తున్నారా? ఈరోజు చాలా మంది చేసే నిర్ణయాలు దేవుడిని అడగరు, దేవుని చిత్తం వెతకరు. దే డూ అండ్ దెన్ దే ఆస్క్. ఎప్పుడు దే ఆస్క్? సమస్యలు ఇరుక్కున్న తర్వాత. అన్ని మీరు అనుకున్నట్టు వెళ్ళిపోతాను కదా, ఇంకా దేవుని చిత్తం ఎందుకులే, అయిపోతాను కదా ఇంకా దేవుని చిత్తం. లో అడిగవా? మధ్యలో ఎక్కడో చాటు వచ్చా ఒక అడ్డబండను గుద్దుకుంటే అప్పుడు ప్రార్థన కోరతాం. పని ప్రారంభం ముందు ప్రార్థన అడగమే, పని ప్రారంభం ముందు ఒక వాగ్దానం తీసుకోమే, పని ప్రారంభిస్తా ముందు దేవుని చిత్తాన్ని కోరమే. ఇరుక్కునే తర్వాత సమస్య వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు, ఆ వివాహ సంబంధం మాట్లాడతానికి వెళ్ళిపోయావు, చూస్తానికి వెళ్ళిపోయావు, అంత అయిపోయావు, వివాహ దినం నిశ్చయదార్థం అయిపోయింది, డేట్ వచ్చింది, అప్పుడు తెలుస్తుంది, బయటికి పడుతుంది. ఇది దేవుని చిత్తమేనా అనే క్వశ్చన్ వస్తుంది. అది ముందు రాలే అంటే ఆటంకాలు కనబడుతున్నాయి కానీ దేవుడు జ్ఞాపకం రాడా? నీవు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే మొదటి స్థానము దేవుడే. నీ జీవితంలో మొదటి స్థానంలో దేవుడు ఉన్నాడంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నాడు, అంతే నువ్వు దేవుని ప్రేమిస్తున్నా. దేవుని వాటిలో చూస్తానండి, ఎక్సోడస్ 20:3 and 4, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల అందే గాని ఎందు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఈరోజు నమ్మాలి, దేవుడు కోరేది ఒకటే, ఆయన స్థానంలో ఎవరు ఉండకూడదు, ఆయనే ఉండాలి. గాడ్ ద ఫస్ట్, గాడ్ ద ఓన్లీ. ఎవరి నిర్ణయాలను మీరు చేస్తున్నారు? మీరు నిజంగా దేవుని ప్రేమిస్తున్నారంటే ఆయన నిర్ణయాల ప్రకారం జీవిస్తారండి. ఆయన నిర్ణయాల ప్రకారం జీవిస్తున్నారంటే దేవుని వాక్యం చూస్తే 2 దినవృత్తాంతాలు 12 నుండి 15 వరకు చదువుతాం. కొంచెం పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు. ఆగండి. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో తమ దేవుడి దగ్గర విచారణ చేయాలంట. ఇందాక చదివే మనం, యేసు ప్రభు చెప్తున్నాడు, నీ దేవుని ఎలాగ ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించాలి, సేవించాలి. ఇక్కడ చూస్తున్నాము, వీరు నిబంధన చేసుకుంటున్నారంట. దేవుని ప్రజలు వీరు నిబంధన చేసుకుంటున్నారంట దేవునితో. ఏమని? దేవా, నిన్ను పూర్ణ హృదయంతో వెతుకుతాము, పూర్ణ ఆత్మతో వెతుకుతాము, నీ సన్నిధిలో నిర్ణయించుకుంటాము. ఎక్కడ కంటిన్యూ చేయండి. పిన్నలే గాని పెద్దలే గాని, పురుషులే గాని స్త్రీలే గాని, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికి అందరికీ మరణము విధించుమనియు. దేవుని దగ్గర అడగని, దేవుని చిత్తము చేయని ప్రతి ఒక్కరిని ఏం చేస్తారంట? మరణము విధించడం, చంపేస్తారంట. ఈరోజు నీ జీవితం చచ్చిన స్థితిలో పోతుంది. కారణాలు ఏంటి చెప్పండి? బికాస్ యూ డోంట్ ఎంక్వైర్ గాడ్, యూ డోంట్ సీక్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం చేయట్లేదు కాబట్టి, దేవుణ్ణి అడగట్లేదు కాబట్టి నీ కష్టము నువ్వే చేస్తున్నావు, నీ సమస్యలో నీవే చేస్తున్నావు, నీ పోరాటంలో నీవే మరణిస్తున్నావు. నాకు ఎవరు సహాయం లేరు అంటున్నావు. మరలా ఈరోజు దేవుడు కోరుతున్నాడు, నీవు ఆయన దగ్గర విచారము చేయాలి. యూ నీడ్ టు ఎంక్వైర్ గాడ్. ఆయన సన్నిధిలో విచారము చేయాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుని వాక్యం తెలియజేస్తుందండి,
ఇక్కడ వీరైతే నిబంధన చేస్తున్నారంట, మేము దేవుడినే వెతుకుతాము. వారు ఎప్పుడైతే ఆ రీతిగా దేవుని సన్నిధిలో నిర్ణయించుకుని, జాగ్రత్తగా ఈ మాట వినండి, దేవుని సన్నిధిలో వారు నిర్ణయించుకుని మేము దేవుణ్ణి సేవిస్తాము, దేవుని అడగకుండా ఏమి చేయము, దేవుని చిత్తం కాకుండా ఏమి చేయమని వారు ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో అక్కడ చూస్తాము దేవుడు వారికి సమాధానాన్ని ఇచ్చాడంట, శాంతిని ఇచ్చాడంట, వారికి రెస్ట్ని ఇచ్చారంట. 15th verse ప్లీజ్. యెహోవా వారికి ప్రత్యక్షమై దేవుడు తన్ను తాను వారికి కనపరుచుకున్నాడంట. మీ జీవితంలో దేవుడు కనబడుతున్నాడా? కొనసాగించండి అన్నమాట. చుట్టూనున్న దేశస్తులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. వారికి నెమ్మదినిచ్చాడు. మీ జీవితంలో నెమ్మది ఉందా? మనుషులతో పోరాటాలు ఉన్నాయా? నెమ్మది కలిగిన వారు ఉన్నారా? పోరాటాలతో బ్రతుకుతున్నారా? ఎవరితో చూస్తే వారితో చూస్తే గొడవలా? ఎక్కడ చూసినా గొడవలండి. ప్రార్థన చేస్తానికి సమయం లేదండి. ఫస్ట్ దేవుని దగ్గర రా. ఎందుకంటే అక్కడ చూసిందో అదే. వారు ఎప్పుడైతే దేవుని దగ్గర నిర్ణయించుకునే, దేవా నీ చిత్తము, నీ కార్యాలను, నీ ఉద్దేశాలను నీ దగ్గర సమర్పించుకుంటున్నామన్నారు, అప్పుడు వారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. విచ్ మీన్స్ హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్, మేనిఫెస్టెడ్ హిమ్సెల్ఫ్. దేవుడు తన కార్యాలను ప్రత్యక్షపరుస్తాము, నేను మీ తోడున్న నిరూపిస్తాము, ఆయన సన్నిధిని అనుగ్రహిస్తాము. ఆయన తన్ను తాను కనపరుచున్నాడు. అదే సమయంలో ఆయన క్షేమాన్ని ఇస్తున్నాడు, సమాధానాన్ని ఇస్తున్నాడు. ఈరోజు మీ జీవితంలో ఎలాంటి బ్రతుకుతున్నారో మీరు గ్రహించుకోవాలి. ఈ సమయంలో దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేసుకోదామండి. క్రీస్తు యేసు మార్గంలో నడుస్తానికి నీవు నిర్ణయించిన వ్యక్తి అయితే, క్రీస్తు సాక్షిగా బ్రతుకుతానికి నువ్వు నిర్ణయించిన వ్యక్తి అయితే, నీ సర్వముతో ఆయన సేవించాలి. మన కొరకు నలగొట్టబడిన యేసు ప్రభు, వెరగొట్టబడిన యేసు ప్రభు, తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు ఈరోజు నిన్ను ప్రేమిస్తూ నీవు ఆయన సాక్షిగా, ఆయన మార్గంలో, ఆయన చిత్తములో, ఆయన రూపంలో నువ్వు బ్రతకాలని కోరుతున్నాడండి. వేర్ ఇస్ యువర్ సబ్మిషన్, వేర్ ఇస్ యువర్ సరెండర్, వేర్ ఇస్ యువర్ లవ్, వేర్ ఇస్ యువర్ ఫెయిత్? ప్రభా, ఇదిగోనయ్యా నా జీవితం నీ మహిమ కొరకే, నా జీవితం నీ చిత్తం జరిగిస్తాం కొరకే, నా జీవితం నీ కొరకే రాజా, నీ కొరకే ప్రభువా. ప్రభుని సేవించుతాం, ప్రభుని గణపరుద్దాం. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, పాపముతో, దోషముతో, కీడుతో, నష్టముతో, శాపముతో నువ్వు ఆయన దగ్గరికి వస్తాం కాదు. ఆయన రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిగా, విమోచించబడిన వ్యక్తిగా, నీతిమంతుడిగా మార్చబడిన వ్యక్తిగా, విలువ కలిగిన వ్యక్తిగా దేవుడి దగ్గర రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో విలువ ఇచ్చేది యేసు ప్రభువే. ఈరోజు నీ జీవితంలో జయం ఉందంటే అది యేసు నామములో మాత్రమే. నీ జీవితంలో ఏ మాత్రం విలువ కలుగుతుందంటే అది యేసు నామములో మాత్రమే. ఈరోజు రక్షణ పొందిన వ్యక్తి అయితే నీ రక్షణ నిర్లక్ష్యపరచొద్దు. ఇంకా రక్షణ పొందిన వ్యక్తి అయితే ఇంకెంతకాలం నిర్లక్ష్యపరుస్తావు? దేవుడి దగ్గరకు వస్తాము. ఈరోజు నీవు నిర్ణయించుకోవాలి, అవకాశం నీ ముందు ఉంది. నాశనకరమైన జీవితమా, ప్రయోజనకరమైన జీవితమా, ఫలించే జీవితమా, చెదిరిన జీవితమా, నాశనపు జీవితమా? ఈరోజు దేవుడు కోరుతున్నాడండి, మన దగ్గర నుంచి కోరేది ఇదే కదా. ఆయన ఎడల భయభక్తులతో నడుచుకుంటూ ఆయనను సేవించాలని, ఆయనను ప్రేమించాలని, ఇదే కదా నేను అడుగుతున్నానని దేవుడు చెప్తున్నాడు. దేవుడు అంటే ప్రేమ ఉందా? దేవుడు అంటే గౌరవం ఉందా? దేవుడు అంటే భయం ఉందా? దేవుని మార్గంని వెతుకుతున్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడంటే, నీ జీవితాన్ని మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు నమ్మితే అడగండి, దేవా ఇదిగోనయ్యా, నన్ను ముట్టయ్యా, నన్ను దర్శించయ్యా, నన్ను గాయపరిచిన, నన్ను బాగు చేసే దేవుడు నీవే, నన్ను కొట్టి నన్ను సరిచేసే దేవుడు నీవే, నా జీవితాన్ని నూతన కార్యాలు జరిగిసే దేవుడు నీవే. నీవేనయ్యా వాన, నీవేనయ్యా, నీ సన్నిధేనయ్యా, నీ తోడేనయ్యా, నీ బలమేనయ్యా, నీ నీడనయ్యా, నీ కాపుదలనయ్యా, నా తోడు ఉండు ప్రభా, నన్ను బలపరచయ్యా. అడగండి, యథార్థంగా ఒక ప్రార్థన చేయండి. ఈ దేవుని సన్నిధిలో మన సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీకు ధాన్యము, నీకు ద్రాక్ష రసము, నీకు ఆయన అభిషేకపు తైలాన్ని ఇస్తానికి ఆశపడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు అనాయింట్ యూ ఫర్ హిస్ గ్లోరీ. ఏది చేసినా ఆయన మహిమాత్మేనంట. మనము తిన్నను, త్రాగినను, ధరించినను, ఏది చేసినను ప్రభు మహిమాత్మై బ్రతకమని దేవుడు వాక్యం తెలియజేస్తుంది కదా. ఈరోజు దేవుని సొత్తుగా, దేవుని సాక్షిగా, దేవునికి ఇష్టలుగా, దేవుని మహిమార్థమై జీవించే వారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు సన్నిధిలో ఉన్న నీవు, దేవుని వాక్యము వెంటనే నీలో దేవుడు ఎవరు ఎరుగున్నావా? తమ దేవుని ఎరిగిన వారు సోర కార్యాలు చేయుదురని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీ జీవితం ద్వారా గాడ్ వాంట్స్ టు డూ మైటీ థింగ్స్, మైటీ వర్క్స్. గాడ్ వాంట్స్ టు డూ గ్రేట్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్. సర్వశక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. గొప్ప కార్యాలు, కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరం కాని గొప్ప కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు. నీవు ఆయన సాక్షిగా బ్రతుకుతే, నువ్వు ఆయన సాక్షిగా నిలబడితే నీ కార్యములు దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. నీ చేతి పనిని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, లేవనెత్తే దేవుడు, ఆయన సన్నిధి, ఆయన తోడు, ఆయన వర్షము, తొలకరి వాన, కడవరి వాన, తగిన సమయంలో వానాకాలంలో వానని కురిపించి నీ చేతి పనిని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు.
గాడ్ లవ్స్ యూ, గాడ్ నీడ్స్ యూ, గాడ్ వాంట్స్ యూ, ఈజ్ జెలస్ ఫర్ యూ. ఒక తండ్రి ప్రేమించే రీతిగా ప్రేమిస్తాడు, ఒక భర్త నిలబడే రీతిగా నిలబడతానంటున్నాడు. నీ సర్వం ఆయనే అని తెలియజేస్తున్నాడు. నువ్వు ఆయన మీద ఆధారపడాలని దేవుడు కోరుతున్నాడు అండి. పరిశుద్ధులైన దేవానికి వందనములయ్యా. ఈరోజు నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చే వందనాలు. విత్తన వాక్యాన్ని ముద్రించి బండపారిపోయిన జీవితాలను బాగు చేయ ప్రభా. యువర్ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్, యువర్ గాడ్ హూ హీల్స్. నీ కార్యములు, నీ క్రియలు నీ బిడ్డల జీవితంలో కనబరచు ప్రభా. నీ నూతన కార్యాలు, నీ శక్తి, నీ ప్రభావం, నీ మహిమను కనబరచు ప్రభా. నీ సాక్షులుగా, నీకు ఇష్టలుగా నీ బిడ్డలు బ్రతకాలి ప్రభా. నీ సాక్షులుగా ఈ లోకంలో నీ ప్రేమను పంచేవారిగా, ప్రేమతో బ్రతికేవారిగా చేయి ప్రభా. నీ రాజ్యం కొరకు పనిచేసేవారిగా చేయి ప్రభా. నువ్వు అనుగ్రహించిన సమస్తము నీ మహిమాత్మై జీవించే వారికి సాయం చేయి ప్రభా. ఈరోజు ప్రభా, ఎవరికి కావలసిన వాకు వారికి అనుగ్రహించాలని నమ్ముతున్నాం. నువ్వు ఎవరో రుచి చూడాలి, నువ్వు ఎవరో తెలుసుకోవాలి. నీలో ఉన్న సమాధానం, నీలో ఉన్న ధైర్యం, నీలో ఉన్న తృప్తి, నీలో ఉన్న దీవెన, నీలో జరిగే ప్రతి మేలైన కార్యాన్ని అనుభవించాలి. నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా రుచి చూసి నిన్ను ఎరగాలి ప్రభా. లార్డ్ బ్లెస్ ఎవ్రీవన్ హూస్ హియర్. లెట్ యువర్ మర్సీస్ కంటిన్యూ టు ఫాలో us, లార్డ్. మా జీవితకాలం నీ కృపలో మేము బ్రతకాలి ప్రభా. నీ రాకడ వస్తే ఎత్తబడేవారు ఉండాలి. ఈ భూమిపై మేము బ్రతుకున్నంత కాలము నీ సాక్షులుగా ప్రేమ, సంతోష, సమాధానంతో ఆత్మ ఫలము ఫలించే జీవితం మాకు అనుగ్రహించమని పెడుకుంటాం. విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం